డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అండి ఇది. చూడండి ఇప్పుడు మార్కెట్‌లో డ్రాగన్ ఫ్రూట్ చాలా కాస్ట్ ఉంటుంది. అందుకని తెనాలి నుంచి వస్తుంటే నర్సరీలో కనిపిస్తే తెచ్చి పెట్టానండి. మన ఏరియాకి సెట్ అయిద్దో లేదో చూద్దామని చెప్పి ఒక మొక్కే తెచ్చాను. బాగానే సెట్ అయింది. 2 ఇయర్స్ అవుతుంది. లాస్ట్ ఇయర్ 4 కాయలు కాసినాయి. బాగానే ఉన్నాయి. పింక్ కలర్ అండి. మంచి కలరేను. కాకపోతే సైజ్ చిన్నగా అవుతుంది. పింక్ కలర్ సైజ్ చిన్నగానే ఉంటుందనుకుంటా కాయ. చూడండి ఇప్పుడే 2 మొగ్గలొచ్చినాయి. చెట్టు ఈ డ్రాగన్ చెట్టుకి సపోర్ట్‌గా పోల్స్ ఇస్తారనుకుంటా. కాకపోతే మనం ఒక మొక్కే కదా అని చెప్పని ఊరినే జస్ట్ కర్రలతో అలా కట్టానండి. పైన చెట్టు పెరగడానికి టైర్లు పెట్టాను. మనకి దీని నుండి తీసిన అంటండి. చూడండి ఇది కూడా మంచిగానే పెరుగుతుంది. గ్రోత్ ఉంది. మంచి గ్రోతే ఉంది. మళ్ళీ అంట్లు కొనుక్కోవాల్సిన పని లేకుండా సపరేట్‌గా పెడుతుంటే వస్తున్నాయండి. సేమ్ కలర్ ఫ్రూట్ కావాలనుకుంటే మనం నర్సరీ నుండి అంట్లు తెచ్చుకోవసరం లేదండి. మనం సొంతంగానే మన ఇంట్లోనే అంట్లు తయారు చేసుకోవచ్చు. చూడండి ఫ్లవర్‌లో విచ్చలడానికి రెడీగా ఉన్నాయి. నైట్ టైం విచ్చులుతాయి. చూడండి నైట్ టైం ఎంత ప్రకాశంగా విచ్చులున్నాయో. చూడండి 2 ఫ్లవర్స్ కూడా సేమ్ టయానికి మంచిగా విచ్చులున్నాయి. చూడండి అదిగోండి. ఫ్లవర్స్ రేపు మార్నింగ్ టైం కల్లా మళ్ళీ ఒళ్ళిపోతాయండి. ఓన్లీ నైట్ టైం ఒక్క నైట్ మాత్రమే ప్రకాశవంతంగా విచ్చులుతాయి. ఇగో చూడండి మార్నింగ్ టైం వచ్చేటప్పటికి మళ్ళీ డల్ అయిపోయినాయి. రేపు ఎల్లుండి కల్లా రాలిపోతాయి కూడాను. తర్వాత కాయ తయారైద్ది. ఇగో చిన్న మొగ్గ కూడా వచ్చింది.